Hi friends, this is Nagamohan. Today topic స్ప్రింగ్ కాన్స్టెంట్ లేదా ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ ఏ స్ప్రింగ్. మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఈ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అది ఏమంటే ఫైండ్ ద ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ ది గివెన్ స్ప్రింగ్ బై ది మెథడ్ ఆఫ్ ఆసిలేషన్ యూజింగ్ డిఫరెంట్ వెయిట్స్. ఓకే, మనము ఎక్స్పెరిమెంట్ చేసే ముందుగా వీటికి సంబంధించినటువంటి ఫార్ములా, టేబుల్ మరియు డయాగ్రామ్స్ అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఫార్ములా. స్ప్రింగ్ కాన్స్టెంట్ K ఈక్వల్ టు 4π² ఇంటూ m2 మైనస్ m1 బై T2² మైనస్ T1² న్యూటన్ ఫర్ మీటర్. ఇక్కడ m1 m2 ఆర్ మాసెస్ ఆఫ్ ది లోడ్ సస్పెండెడ్, అంటే వెయిట్స్ యొక్క మాస్ అన్నమాట. T1 T2 ఆర్ ది టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ హెలికల్ స్ప్రింగ్ అన్నమాట. ఓకే, టేబుల్ అబ్జర్వ్ చేసినట్లయితే టు ఫైండ్ ద ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ స్ప్రింగ్ K. ఓకే, మనము స్ప్రింగ్ కాన్స్టెంట్ K అనేటువంటిది మనము ఫైండ్ అవుట్ చేస్తాం. మనకు ఒక్కసారి ఈ ఫార్ములా అబ్జర్వ్ చేసినట్లయితే ఏ విధంగా ఉందంటే, మనకు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే సింపుల్ పెండులంకి సంబంధించినటువంటి g' ఈక్వల్ టు 4π ఇంటూ L/T² ఉంది కదా. ఇక్కడ K ఈక్వల్ టు 4π² ఇంటూ Δm/Δt² ఉంది. అందులో ఏమవుతుంది, జస్ట్ m ప్లేస్లో L ఉంటుంది అనమాట. అంటే మనము ఇక్కడ స్ప్రింగ్కు అంటే వెయిట్స్ అనేటువంటి వేలాడి తీసి కనుక్కుంటాము. అక్కడ మనము లెంత్ ఆఫ్ ది సింపుల్ పెండులం యూజ్ చేసి అక్కడ వాల్యూ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసే ముందుగా ఏం చేద్దామంటే ఒకసారి డయాగ్రామ్ అబ్జర్వ్ చేద్దాం. ఇది ఒక రిటార్డ్ స్టాండ్కు మనకు వర్టికల్ స్కేల్ అనేటువంటిది ఫిక్స్ చేసింటారు. ఓకేనా, ఇది హెలికల్ స్ప్రింగ్ అంటారు. వీటికి ఇక్కడ ఉన్నాడు అనమాట. ఈ హుక్కు వెయిట్స్ అనేటువంటి వేలాడి తీసింటారు. ఒక్కొక్క వెయిట్ వచ్చేసి 50 గ్రామ్స్ ఉంటుంది. మనము కాంక్రెంట్ ఫోర్సెస్లో యూజ్ చేసేటువంటి వెయిట్సే ఇక్కడ కూడా యూజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ ఇది పాయింటర్ అన్నమాట. పాయింటర్ అనేటువంటిది ఏం చేస్తారంటే రీడింగ్స్ అనేటువంటి ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాం. ఇందులో మనము ఏం చేస్తామంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే, ఇక్కడ ఉన్నటువంటి వెయిట్స్ కానీ ఈ పాయింటర్ అనేటువంటిది వీటి సైడ్స్కి అనేటువంటివి తగలకుండా చూడాలి. మరియు ఏ విధంగా అంటే ఆ విధంగా వెయిట్స్ అనేటువంటి టచ్ చేయకూడదు అనమాట. ఓకేనా, మనకు ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసే విధానాన్ని గురించి ఒకసారి తెలుసుకుందాం. మనము సింపుల్ పెండులంలో తీసుకున్నట్లయితే మనం ఏం చేస్తాం, ఆసిలేషన్స్ అనేటువంటివి లెఫ్ట్ టు రైట్ అనేటువంటిది మూవ్ అవుతాయి. అంటే మనకు ఏమవుతుంది, అటు ఇటు ఊగడం వల్ల మనము టైం పీరియడ్ అనేటువంటిది లెక్కించడం జరుగుతుంది. కానీ ఇందులో అప్ అండ్ డౌన్ అంటే స్ప్రింగ్ అనేటువంటిది కిందికి పైకి మూవ్ అవడం లేదా ఆసిలేట్ అవ్వడం వల్ల మనము టైం పీరియడ్ అనేటువంటిది లెక్కిస్తాం. ఒకసారి టేబుల్ అబ్జర్వ్ చేసినట్లయితే మాస్ ఆఫ్ ది లోడ్ అటాచ్డ్, ఫర్ ఎగ్జాంపుల్ మనము 250 గ్రామ్స్ అనేటువంటి వెయిట్స్ వేసినామనుకో. 250 గ్రామ్స్ అంటే ఇక్కడ 4 ఉన్నాయి, ఇంకొకటి యాడ్ చేస్తే 250 అవుతాయి. ఓకే, ఇది 250 గ్రామ్స్ అనేటువంటి వెయిట్ వేలాడి తీసి మనము స్టాప్ వాచ్ యూజ్ చేసి ఫస్ట్ మనం ఈ విధంగా అని ఒక్కసారి వదిలేసినట్లయితే 2-3 ఆసిలేషన్ అనేటువంటివి వదిలివేసి రీడింగ్స్ అనేటువంటి తీయాలి. అంటే స్టాప్ క్లాక్ అనేటువంటి ఆన్ చేసి టైం టేకన్ ఫర్ 20 ఆసిలేషన్స్ అంటే 20 ఆసిలేషన్స్ వచ్చే వరకు మనము రీడింగ్ తీయాలి. ఆ విధంగా ట్రైల్ 1, ట్రైల్ 2, ట్రైల్ 3 తీసి వాటి యావరేజ్ చేస్తాం. అప్పుడు T1 అనేటువంటిది వస్తుంది. మరి ఒక ఆసిలేషన్ కావాలి, టైం పీరియడ్ కావాలి కాబట్టి T ఈక్వల్ టు T/20 వేస్తే మనకు T1 అనేటువంటిది వస్తుంది. తర్వాత మనం ఏం చేస్తామంటే మాస్ 2 అంటే 300 గ్రామ్స్ తీస్తాం. అంటే ఒక 50 గ్రామ్స్ అనేటువంటివి ఆ హెలికల్ స్ప్రింగ్కు యాడ్ చేసి సేమ్ ఇదే విధంగా ఎక్స్పెరిమెంట్ అనేటువంటిది రిపీట్ చేస్తాం. తర్వాత కూడా మాస్ 3 అంటే 350 గ్రామ్స్ అనేటువంటిది వెయిట్ వేసి సేమ్ ప్రాసెస్ చేయడం వల్ల మనకు T1, T2, T3 మరియు క్యాపిటల్ T1, క్యాపిటల్ T2, క్యాపిటల్ T3 అనేటువంటిది వస్తాయి. ఓకేనా, మనము ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన యానిమేషన్ అనే వీడియో ఒకటి
అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా? Constant of a spring. Now we are going to find the force constant of a effective mass of a helical spring by using a method of oscillation and empty square graph method. It works on the principle of force constant. Apparatus: retard stand, meter scale, helical spring, weights of each 50 grams, hook and a stopwatch. Hang a mass of 100 grams to a helical spring by using a hook. Note it as M1. Left it freely. The point shows at the point on the scale which is taken as a main position of a mass M1. Now pull the weight vertically downwards and left it freely. It makes some oscillations. By using stopwatch, we can measure the time taken of 10 oscillations. Repeat all these steps 2 to 3 times to get exact time period. And the average of all these 3 trials taken as time period T1. Add 100 grams of mass to a helical spring. Now we get mass M2 200 grams. Hang it to spring by using hook. Suspend it freely. Pointer shows at the point called mean point M2. Now pull the weight downward direction and release it gently. By using stopwatch, take a time period of 10 oscillations. Repeat it for 2 to 3 times to get a true value of time period T2. Add 100 grams of mass to a helical spring. Now we get M3 mass as 300 grams. Hang it to the spring by using hook. Suspend it freely. Pointer shows a point called mean point M3. Now pull the load M3 downward direction and release it gently. By using a stopwatch, take the time period for 10 oscillations. Repeat for 2 to 3 times to get a true time period T3. We can find the force constant K1, K2, K3 by using a formula. We can find effective mass of a helical spring. We can also draw MT square graph M1, M2, M3 on x-axis and T1, T2, T3 on y-axis. Precautions: time should be measured accurately. Conscious that pointer should not touch the scale. Load should be weighted within the elastic limit. Avoid parallax error. ఇప్పుడు మీరు యానిమేషన్ వీడియో అబ్జర్వ్ చేశారు కదా, అదే విధంగానే మనము ఎక్స్పెరిమెంట్ చేసింటే వాటికి సంబంధించిన వాల్యూస్ ఈ విధంగా వచ్చాయి. అంటే 250 గ్రామ్స్, 300 గ్రామ్స్, 350 గ్రామ్స్ మనం తీసుకొని రీడింగ్స్ తీసినట్లయితే మనకు T1 వాల్యూస్ 16.57, T2 వాల్యూ 18.08, T3 వాల్యూ 19.42, అలాగే క్యాపిటల్ T1 అనేటువంటిది 0.8285, T2 అనేటువంటిది 0.9040, T3 అనేటువంటిది 0.9710 వాల్యూ అనేటువంటిది రావడం జరిగింది. మనం ఏం చేయాలా? క్యాలిక్యులేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే M1 అనేటువంటి 250, M2 అనేటువంటి 300, M3 అనేటువంటి 350. మనకు స్ప్రింగ్ కాన్స్టెంట్ K ఫార్ములా ఏమి? 4π² ఇంటూ M2 - M1 బై T2² - T1² న్యూటన్ ఫర్ మీటర్. K1 ఏమవుతుంది? 4π² ఇంటూ M2 - M1 బై T2² - T1² అవుతుంది. అప్పుడు 4 ఇంటూ పై విలువ అంటే 3.14, మామూలుగా 22/7 వేస్తే ఏమవుతుంది? 3.14 వస్తుంది. కాబట్టి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన ఈ విధంగా మనకు ఇక్కడ వచ్చినటువంటి వాల్యూస్ M1, M2, M3, స్మాల్ t1, స్మాల్ t2, స్మాల్ t3, అలాగే క్యాపిటల్ T1, క్యాపిటల్ T2, క్యాపిటల్ T3 వాల్యూస్ అనేటువంటిది ఈ ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేసి K1, K2, K3 వాల్యూస్ మనకు ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైండ్ అవుట్ చేస్తే K ఈక్వల్ టు K1 ప్లస్ K2 ప్లస్ K3/3 ఈక్వల్ టు K దట్ ఈక్వల్ టు 15.18 ప్లస్ 15.59 ప్లస్ 15.38/3 మనకేమొచ్చిందంటే 46.15/3 దట్ ఈక్వల్ టు K ఈక్వల్ టు 15.38 న్యూటన్ ఫర్ మీటర్ అనేటువంటిది స్ప్రింగ్ కాన్స్టెంట్గా వచ్చింది. మనం ఈ విధంగా ఎక్స్పెరిమెంట్ అనేటువంటిది చేస్తాం. ఓకే ఫ్రెండ్స్.